చూపించండి దాడులు చేశారని ఒప్పుకుంటామంటూ పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. తమపై దాడులు చేయలేదంటోంది. కానీ ఇండియాను శిక్షించాలి అంటోంది. పాకిస్తాన్ విదేశాంగ విధానమే బ్లఫ్ మోడల్ ఆధారంగా సాగుతుంది. పహల్గాం దాడి తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడగా పాక్ ఇండియాపై దాడులకు ప్రయత్నించి భంగపడింది. పాక్కు కళ్లం వేసేందుకు ఇండియా ఒక రేంజ్లో స్ట్రైక్స్ చేసింది. గత వారం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారతదేశం చేస్తున్న దాడులకు సంబంధించిన కొత్త ఉపగ్రహ చిత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఇండియా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. దీంతో వణికిపోయిన పాకిస్తాన్ సరిహద్దులో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ క్షిపణి దాడులు చేయడంతో ఒక్కసారిగా భారత్ కన్నెర్ర చేసింది. భారత సాయుధ దళాలు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఆ విషయాలు తాజాగా అమెరికా ఏరోస్పేస్ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన హై రెజల్యూషన్ ఫోటోలతో తేటతలమైంది. ఇక రావల్పిండిలోని నూర్ ఖాన్, సింధులోని సుక్కూర్, పాకిస్తాన్లోని పంజాబ్లోని రహీం యార్ ఖాన్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన దాడుల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ చిత్రాలు సర్గోదాలోని ముషాఫ్, ఉత్తర సింధులోని షాబాజ్, జకోబాబాద్, ఉత్తర తట్టాలోని బొలారి పేరుతో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ PAF స్థావరాలను నష్టాన్ని కలిగించాయి. గత వారం ఆపరేషన్ సింధూర్పై జరిగిన విలేకరుల సమావేశంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత సాయుధ దళాలు పాకిస్తాన్ సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించని ధృవీకరించారు. వీటిలో సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్ నియంత్రణ కేంద్రాలు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వలున్నాయని ఆమె చెప్పారు. ఇక రఫీకి, మురీద్ చక్లాల, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియాలలో ఉన్న పాకిస్తాన్ సైనిక లక్ష్యాలు భారత వైమానిక దళ యుద్ధ విమానాల నుంచి టార్గెట్ను దెబ్బకొట్టాయని ఆమె చెప్పారు. ఇక పస్రూర్, సియాల్కోట్ వైమానిక స్థావరంలోని రాడార్ సైట్లను కూడా పేల్చివేశాయి. ఈ దాడుల సమయంలో ఇండియాకు స్వల్ప నష్టాలు మాత్రమే ఎదురయ్యాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇదే విషయాన్ని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ AK భారతి సైతం మొత్తం వ్యవహారంపై ఒక క్లారిటీ ఇచ్చారు. ఇస్లామాబాద్ నుంచి 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో భారీ పీరియడ్ తర్వాత మంటలో చిక్కుకున్న దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉన్న కీలకమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని విలేకరులకు చూపించారు. విలేకరుల సమావేశంలో రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం రన్వేకు విస్తృతంగా నష్టం వాటిల్లిన వీడియోను కూడా ఆయన చూపించారు. ఇక భారత సాయుధ దళాల పోరాటం ఉగ్రవాదులపైనే అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ సైన్యం మాత్రం ఉగ్రవాదులకు మద్దతిస్తుందని, దీంతో ఘర్షణ పెరుగుతుందని ఆయన అన్నారు. भारत माता की भारत माता की भारत माता की भारत माता. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం మే 7న ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. భారత సాయుధ దళాలు లష్కర్-e-తోయిబా, జైష్-e-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద గ్రూపులకు చెందిన శిబిరాలను ధ్వంసం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. భారత సాయుధ దళాల రాత్రిపూట ఆపరేషన్ల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. వాటిని విజయవంతంగా అడ్డుకుంది. ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్ భూభాగంలోని ఎంపిక చేసిన సైనిక లక్ష్యాలను ఢీకొట్టింది. 4 రోజుల పాటు తీవ్రమైన సరిహద్దు డ్రోన్ క్షిపణి దాడుల తర్వాత తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయడానికి 2 దేశాలు గత శనివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.